భవిష్యత్తులో మరణశిక్షను రద్దు చేశారు. బదులుగా జైళ్లలో నేరస్తులను అవయవాల తొలగింపు ద్వారా శిక్షిస్తారు. ఎన్ని అవయవాలు తీసేయాలి, ఏవి తీసేయాలి అనే నిర్ణయం పూర్తిగా బాధిత కుటుంబం చేతిలో ఉంటుంది. విల్లీ ఒక అమ్మాయి మరణానికి కారణమయ్యాడు. కొత్త చట్టం ప్రకారం అతను అవయవాల తొలగింపు శస్త్రచికిత్సకు గురవ్వాలి. మొదటి శస్త్రచికిత్స తర్వాత విల్లీ తన ఎడమ చేయి కోల్పోయాడు. ఆ తర్వాత అతన్ని స్కూల్కి పంపి చట్టాన్ని పాటించడం గురించి విద్యార్థులకు అతని అనుభవం ద్వారా బోధించమన్నారు. ఈ సమయంలో విల్లీ ఇంకా గర్వంగా తన ఎడమ చేయి పోయినా ఏమాత్రం బాధపడలేదు. త్వరలోనే రెండో శస్త్రచికిత్స వచ్చింది. ఆపరేషన్ రూం బయట బాధితురాలి తండ్రి మరియు ఆమె సోదరి చూస్తున్నారు. తండ్రి ఫోన్ తీసి సర్జన్కి ఆపరేషన్ మొదలు పెట్టమని చెప్పాడు. అతను ఆపమని చెప్పనంత వరకు సర్జన్ కొనసాగుతాడు. అమ్మాయి ఆ దృశ్యాన్ని చూడలేక బయటకు వెళ్లిపోయింది. ఈ ఆపరేషన్లో విల్లీ తన కుడి చేయి మరియు ఎడమ కాలు కోల్పోయాడు. మళ్లీ అతన్ని స్కూల్కి తీసుకెళ్లి చెడు ఉదాహరణగా చూపించారు. కాని ఈసారి అతని మొహంలో గర్వం అసలు కనిపించలేదు. విద్యార్థులు అతని చేయి పోయిందని ఎగతాళి చేసినప్పుడు అతను తలవంచుకుని నిశ్శబ్దంగా ఉండిపోయాడు. కాని బాధితురాలి తండ్రి విల్లీని శిక్షించడం ఆపలేదు. మూడో శస్త్రచికిత్స వచ్చింది. విల్లీ భయంతో వణికిపోతూ జడ్జిని బతిమాలుకున్నాడు. దయచేసి నాకు మరణశిక్ష ఇవ్వండి, ఒక్కసారిగా నన్ను చంపేయండి అని. కాని మరణశిక్ష రద్దయినందున అతనికి మరో శస్త్రచికిత్సకు గురవక తప్పలేదు. ఈసారి అతను తన కుడి కాలు కోల్పోయాడు. నాలుగో శస్త్రచికిత్సలో విల్లీ డాక్టర్లను విడిచిపెట్టమని వేడుకున్నాడు. కాని డాక్టర్లకు ఎటువంటి అధికారం లేదు. అంతా బాధిత కుటుంబం చేతిలోనే ఉంది. తన కూతురిని చంపిన వ్యక్తిని చూస్తూ తండ్రి మళ్లీ ఫోన్ తీసి ఆపరేషన్ కొనసాగించమని ఆదేశించాడు. విల్లీ ఈసారి ఒక మూత్రపిండం మరియు ఊపిరితిత్తి సగం కోల్పోయాడు. అతను మేల్కొన్నప్పుడు తన శస్త్రచికిత్స వీడియోను చూడమని బలవంతం చేశారు. ఇది అతనికి తీవ్రమైన మానసిక గాయాన్ని కలిగించింది. త్వరలోనే ఐదో శస్త్రచికిత్స వచ్చింది. విల్లీ పూర్తిగా నిరాశలో మునిగిపోయాడు. ఈసారి సర్జన్ అతని చెవులు, ముక్కు, నాలుకను తొలగించాడు. అతను ఒక ఖాళీ గొట్టంలా మారిపోయాడు. చివరకు బాధితురాలి తండ్రి శిక్షను ఆపాలని నిర్ణయించాడు. అతను క్షమాపణ లేఖపై సంతకం చేశాడు. ఎందుకంటే నేరస్తుడిని శిక్షించడం వల్ల తన కూతురిని కోల్పోయిన బాధ నుండి తనను విముక్తి చేయలేదని అతను గ్రహించాడు.